మాత్రమే కాదు కానీ యేసు ప్రభువును హృదయములో చేర్చుకొనుటకు, ధోని అనే హృదయములో చేర్చుకొనుటకు ఇష్టపడాలి. బలవంతాన్ని రాడైన సృష్టికర్తగా, రక్షకుడిగా, దేవాది దేవుడిగా ఆయనకు అధికారం ఉన్నప్పటికీ ఎవరి హృదయంలోనైనా సరే ఆయన బలవంతాన్ని రాడు. ఏమంటున్నాడు సామెతలు 23:26లో, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. అర్థమైంది. ప్రకటన 3:20లో, ఇదిగో తలుపు నద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు లేక లోపలికి వస్తాను. దాని ఏంటంటే ఆయన్ను లోపలికి ఆయన లోపల రావాలంటే మన ఇష్టపూర్వకంగా ఆహ్వానించాలి. ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది ప్రభువుని ఆహ్వానించిన ఆయా కారణాలను, ఆయా సంగతుల్లో, ఆయా పరిస్థితుల్లో ప్రభువుని అంగీకరించినావు. నాదొక చరిత్ర, నీదొక చరిత్ర, అందరిది రకరకాల చరిత్ర. అయినా ప్రభు అందరినీ ప్రేమించి తను రక్షించుకొని ఆయన సార్వ సంఘంలోను, ఇక్కడ స్థానిక సంఘం బిరాకాలోను సభ్యులుగా మమ్మల్ని చేశారు. నేను ముందుకెళ్ళక మళ్ళీ చెప్పబోయే మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారు ఎవరు ఇంకా యేసు ప్రభు హృదయంలో చేర్చుకోలేదా? మీరు ఇష్టపడలేదు, చాలామంది ఇంతవరకు చేర్చుకోలేదంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు హృదయంలో చేర్చుకోవాలని ఆశ ఉంది, కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే మారుమనసు పొందితే మంచిదే, కానీ ఇష్టపడని వారుగా ఉన్నారు. అందుకని ఇంతవరకు మీ హృదయంలో ప్రభువుని చేర్చుకోలేదు. ఒక కారణము, నేను ఇంకా చిన్నవాడను, చిన్నదాననే, ఇంకా నా చదువు ముగించుకోలేదు. చదువు ముగించుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మీరంతా పెద్దోళ్ళు అయ్యాక అంతా అయిపోయి పిల్లల కన్నాకు కూడా నమ్మినారు. ఇప్పుడే మీరు ప్రభువుని నమ్ముకోండి అంటున్నారు అని పైకి అంటారు, కానీ కొందరు అంటారు, కానీ లోపల ఉండే ప్రశ్నలకు జవాబు అది. నేను ఒకటే చెప్తున్నాను, వారు యేసు ప్రభువును, ఆయన అంటే యేసు ప్రభువును ధోనిలో ఎక్కించుకుంటకు ఇష్టపడిరి. యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఇంకా మీ హృదయంలో ప్రభువుని చేర్చుకోకుండా ఉంటే ఈ దినమున మీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించటానికి, ప్రభువా నా హృదయం నీకు అర్పిస్తున్నా, రమ్ము ప్రభువా, నేను ఇష్టపడి కోరుతున్నాను, నువ్వు నా హృదయంలోకి రావాలి అని ఇష్టపూర్వకంగా అడిగితే ఆయన నీలోకి వస్తాడు. నీలో ఉండేటువంటి